పవర్ పోయిందా? దానికి పవర్ పోయిందా? మొత్తం పోయింది. మైక్ పోయిందా? ఈ ప్రాజెక్ట్ ఆల్ డీటెయిల్స్ మీకు ఇస్తాం. దానిపైన మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓసారి నిన్ను కూడా మాట అన్నాను, ఒకప్పుడు త్యాగాలు చేసిన వారిని రాష్ట్రం కోసం మంచి చేసిన గుర్తుపెట్టుకుంటాం, చెడు చేసిన కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మంచి కొనసాగే పరిస్థితి వస్తుంది. చెడుని మర్చిపోతే ఇంకా మంచికి విలువే కాదు, మంచి జరగదు. డెఫినెట్గా పాపులర్గా ఉంటాయి. ఎప్పుడు సినిమాలో హీరో విలన్ రెండు ఉంటాయి కదా. నాశనం, వినాశనం, విధ్వంసం, అయితే విధ్వంసం చాలా ఒకసారి బాధ వేస్తుంది, ఆవేదన ఇస్తుంది, కోపం వస్తుంది. ప్రజాస్వామ్యంలో ఒకసారి హెల్ప్లెస్ అవుతాం. సేమ్ థింగ్. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2021 ప్రాజెక్ట్ పూర్తి అయిపోయేది. 2021 అయిపోయింది. 2020-21 పూర్తి అయి ఉంటే ఈరోజు రాష్ట్రం ఎంత బెనిఫిట్స్ వచ్చేటో ఒకసారి చూసుకోవాలి. పట్టిసీమ ప్రాజెక్టు తీసుకపోతే దాన్ని ఎగతాళి చేశారు. ఎందుకు కట్టారన్నారు, ఎక్కడ స్టోరేజ్ ఉందన్నారు. ఆ పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా ఎడారి అయిపోయేది. అలాంటివన్నీ విన్యాసాలు చేశారు. ఇప్పుడు 10 ఏళ్లుగా పట్టిసీమి శ్రీరామ రష్ అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడేవాడో అన్ని ఇబ్బందులు పడేవాడు. అంటే ఒక వ్యక్తి యొక్క అజ్ఞానానికి, మూర్ఖత్వానికి, లేకుంటే రాక్షసత్వానికి నిదర్శనం ఇచ్చేది. బాధేస్తుంది చెప్పాలంటే, కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, సభ్యత అడ్డం వస్తూ ఉంది. మామూలుగా కాదు. నాకు తెలిసి ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడ్డాను నేను. పండగ పూట నేను పోతూ అమెరికాకు పోవాలంటే నేను నాగపూర్కి వెళ్ళాను. మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నమూనా కూడా పెడితే అవన్నీ ఇక్కడ పాట్నా అనుకుంటా, ఇది పూణే నాగపూర్లో మంత్రి దగ్గరికి పోయాను. పూణేలో నమూనా పెడితే నమూనాను చూసి అవన్నీ కూడా ఎట్లా చేయాలని అవన్నీ ఆలోచించుకోమల్లా వచ్చాను. ఒకసారి అరుణ్ జైట్లీ ఉండేవాడు. మేము ల్యాండ్ అక్విజిషన్ మేము ఎట్లా ఇస్తా ఉంటే, ప్రాజెక్ట్ అంటే ఏంటా అని చెప్పి, నువ్వు సుప్రీంకోర్టు లాయర్వి, ఇట్లా అప్రూవ్ చేసి ఎట్లా అన్నీ మొత్తం రాత్రంతా వీళ్ళందరినీ పెట్టి రాత్రంతా ప్రిపేర్ చేసి ఆర్గ్యుమెంట్స్ తయారు చేసకపోతే గడ్కరీ ఇద్దరు కలిసి అరుణ్ జైట్లీ మీరు చెప్పింది కరెక్టే ఒప్పుకున్నారు. అంటే ఎంత పట్టుదలగా ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చామంటే ఆ రోజు దాన్ని కూడా ఎగతాళి చేశారు. నేను ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు ప్రధానమంత్రి నీతి ఆయోగ్కి రెఫర్ చేశారు. వాళ్ళకి రెఫర్ చేసినప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉండే ప్రాజెక్టులన్నీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళకి అవసరం కాబట్టి, డెడికేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ కాబట్టి వాళ్ళు వార్ ఫుటింగ్ మీద చేస్తారు, శ్రద్ధ పెడతారు, మీరు వాళ్ళకి ఇస్తే బెటర్ అని రికమెండ్ చేశారు. పన్గారియా ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. ఆయన రికమెండ్ చేస్తే కేంద్రం నాకు ఇస్తే నేను తీసుకున్నానని చెప్పి నన్ను విమర్శించే పరిస్థితికి వచ్చాను. అంటే ఒకసారి డెస్టినీ మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని, నాశనం చేసిన ప్రాజెక్ట్ని మళ్ళీ గాడిన పెట్టడమే కాకుండా పూర్తి చేసే బాధ్యత కూడా మళ్ళా మాకు భగవంతుడు ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. ఒక బాధ్యత, ఇది ప్రివిలేజ్ కాదు, బాధ, ఆవేదన ఉంది. ఒక ట్యాక్స్ పేయర్స్ మనీ ఈ విధంగా దుర్వినియోగం చేయడం ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. కానీ దురదృష్టం మన ప్రజాస్వామ్యంలో మాత్రం పనిష్మెంట్ లేదు. నేను మెషరబుల్ మాత్రం 2400 కోట్లు,
కాస్ట్ ఎక్స్లవేషన్ ఇంకొక 2-3 వేల కోట్లు, నష్టం 40,000 తర్వాత ఇక్కడ పవర్ ప్రాజెక్టు అది ఒక 2-3 వేల కోట్లు, ఒక 10-15 వేల కోట్ల రూపాయలు మినిమం ఉంటుంది. మళ్ళీ ఆ బెనిఫిట్ వచ్చి అది ఇన్వెస్ట్ అవ్వదు. ఈ నీళ్లు తీసేపోయి పంటలు పండుంటే పంటల్లో వచ్చే ఆదాయం అదనం. అది ఒక్కసారి జిఎస్టిపి పెరిగిన తర్వాత ఆ జిఎస్టిపి పైన మళ్ళీ ఆదాయం వస్తుంది, అది వెల్త్ వస్తుంది, డబ్బులు వస్తాయి. ఇట్ ఈజ్ ఒక మూమెంట్ అన్నమాట, ఒక స్పైరల్ మారిగా అన్నీ నాశనం అయిపోయాయి. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్తుంది కాబట్టి హైదరాబాద్ అనేది రెవెన్యూ జనరేషన్ సిటీ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ జనరేషన్ చేసుకోవడానికి అవకాశాలు లేవు కాబట్టి అమరావతి పోలవరాన్ని కేంద్రం డబ్బులు ఇస్తామని పెట్టారు. అదే కానీ ఆ రోజు కానీ పూర్తయి ఉంటే ఈరోజు మనం పోలవరం అమరావతి రెండు కూడా టైంలో అయి ఉంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కుడి ఎడమగా ముందుకు పోయాడు. ఈరోజు ఎక్కడో బిలో ఈ 5 ఏళ్ళలో అదక్ పాతాళానికి వెళ్ళిపోయాం. మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, హైదరాబాద్లో వచ్చే ఆదాయం వల్ల వాళ్ళు బెటర్గా దేశంలో నెంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ ఈరోజు. అది ఆ రోజు నేను చేసినటువంటి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసాం. ఆటో పైలట్లు ఎత్తా ఉంది, ఎవరు వచ్చినా కూడా జరిగిపోతా ఉంది, ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. కనీసం ఈ 2 పైన శ్రద్ధ పెట్టి ఈ 2 చేస్తే మళ్ళా రాష్ట్రం ఘాట్లో పడుతుందని చెప్పి రాత్రింబగుళ్ళు కష్టపడితే 2 రాష్ట్రానికి ఉండే 2 కళ్ళు పొడి చేసి అంధకారాన్ని సృష్టించే పరిస్థితికి వచ్చారు. బాధ, ఆవేదన ఓసారి, ఎందుకంటే అందరికంటే ఎక్కువ నేనే బాధపడతాను. ఎందుకంటే ఇన్నిసార్లు ఎవరు వచ్చాడు దేశ చరిత్రలో 28 సార్లు ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చి మీరు తిరుగుతూ ఉంటే మా ఇంజనీర్లు చెప్పారని నాకు అన్నీ తెలుసు. అవన్నీ ఎక్కడ కాఫర్ డ్యామ్ అప్పర్ వస్తుంది, ఎక్కడ డౌన్ వస్తుంది, డయాఫామ్ వాల్ ఎక్కడ వస్తుంది, గ్యాప్ 1 ఎక్కడ ఉంది, గ్యాప్ 2 ఎక్కడ ఉంది, గేట్లు ఏంటి, ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు చేసింది పాలిటీషియన్స్,